ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గాలు అడిగితే రాలే. ఈ ఉప ఎన్నికలు మా యువకుల ఉద్యోగాలు ఇప్పించడానికి రాలే. ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మొక్క నాటితే మునుగోడు నియోజకవర్గ ప్రజలు నీళ్లు పోసి ఎరువేసి ఓట్లేసి 2009లో ఎంపీని చేసి 14లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీని చేసి ఎమ్మెల్సీ పదవి ఉండంగానే ఎమ్మెల్యేని చేసి చెట్టంత మనిషిని చేస్తే ఇవాళ కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి దుష్మన్ సంకలు చేరి కన్నతల్లిని చంపుతానికి బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఎవరైనా ఆయన ఏ పేరు ఆయన పేరు? రాజగోపాల బొగ్గు గోపాల. ఇవాళ ఆయన కాంట్రాక్ట్ వచ్చింది కదా అని చెప్పి ఈ ఉప ఎన్నికలు తెచ్చింది. ఇక ఆయన ఎట్లాగైతే అక్కడ పోయిందో ఇక్కడ కూడా ఇక్కడొక్కడు మోపోయింది అమ్ముడు పోయిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో కూడా సర్పంచ్లో ఎంపీటీసీలో ఇట్లా పేర్ల మీద వాళ్ళు పోయిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం అమ్ముడు పోయిన వాళ్ళు వెనకాల మేము ఇజ్జత్ గల్లోలం కాంగ్రెస్ జెండా మోస్తామని చెప్పి ఇంత అద్భుతంగా ఈ సమావేశాన్ని చేసి ఇవాళ ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయన్నారు. నేను అడుగుతున్న ఇంతకుముందే మా శివసేనారెడ్డి ఈడ పక్కనే ఏదో రోడ్డు గోపిడి వారి గూడెం పాస్వాన్లో కూసుకుంట్ల ఆయన వచ్చి టెంకాయ కొట్టిపోయిన పని కాలే. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు టెంకాయ కొట్టారు పని కాలే. ఇక్కడికి పంపంగానే ఈ సమస్య ఉన్నదంటే మా మిత్రుడు శివసేనారెడ్డిని మిగతా సోదరులను వీడికి పంపించి మా రామరెడ్డిని పంపించి ఏం సంగతో చూడిపోరు అని అంటే చూసినామంటే కాల్చి వచ్చినట్టు వచ్చిండ్రు, రోడ్డు వేయించారు, పైపులు వేసిండ్రు. నిన్న పని మొదలు పెట్టి ఇవాళ సాయంత్రానికి ఎక్కడిదక్కడ చేసింది. ఇంత పనికి 8 ఏళ్ళు పట్టింది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి 2 సార్లు మంత్రి అయ్యిండు. ఓసారి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయింది, ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయింది. కానీ మీ రోడ్డు మాత్రం బాగు చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.